హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఇంకేంటి విశేషాలు? అందరు స్కూళ్ళన్నీ తెరిచేస్తున్నారు. కాలేజెస్ అన్నీ తెరిచేస్తున్నారు. ఇంక మళ్ళీ తల్లులకి పని తప్పదు. పని పొద్దున్నే లేవడం ఇవన్నీ ఇంక తప్పనిసరి. సో, మీరందరూ ఎలా ఉన్నారు? సో, నేను ఇవాళ ముచ్చట్లలోకొచ్చేసాను. మీరందరూ నా రెసిపీస్ చూస్తున్నారని అనుకుంటున్నాను. మీకందరికీ నా రెసిపీస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. షార్ట్స్ పెడుతున్నాను మీ అందరి కోసం. నేను షార్ట్స్ కూడా పెడుతున్నాను. సో కొంచెం లేట్ అవుతుందండి, ఏమనుకోవద్దు అప్లోడ్ చేయడానికి. కానీ తప్పకుండా అన్నీ నేను పంపిస్తాను మీకు, తప్పకుండా అప్లోడ్ చేస్తాను. కొంచెం ఎడిటింగ్ చేసుకోవడానికి, కొంచెం ఇంట్లో పని అన్నీ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. నాకు పని మనిషి కూడా లేదు, నేను ఒకదాన్ని చేసుకోవాలి కాబట్టి, అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. నేను అప్లోడ్ చేయడానికి నాకు టైం పడుతుందండి. కానీ కంపల్సరీ నేను మీకు ఆ, తప్పకుండా నేను చూపించిన రెసిపీస్ అన్నీ నేను మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. మీరందరూ నా పాటలు వింటున్నారని అనుకుంటున్నాను. సో, నా పాటలు ఇంకా ఎన్నెన్నో వస్తాయి. మీరు దయచేసి వినండి. ఇప్పుడు నేను కొత్తగా నేను మెడ్లీ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పాడామనుకోండి, ఒక 10 ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారివే ఉంటాయి. సుశీల గారివి పాడితే సుశీల గారివే 10 ఉంటాయి. జానకి గారివి పాడితే జానకి గారి 10 పాటలు ఉంటాయి. అలాగే రఫీ గారివి కానీ, కిషోర్ కుమార్ గారివి కానీ, ఎవరివైతే పాడతామో వాళ్ళవి ఓ 10 పాటలు అలా మెడ్లీ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా రకరకాలుగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీ దగ్గరికి మంచి మంచి పాటలు తీసుకొద్దాం అనుకుంటున్నాను. దయచేసి మీరందరూ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి, ఆదరించండి. ఇంకా ఎంతో మీ మీ అందరినీ ఎంటర్‌టైన్ చేద్దాం అనుకుంటున్నాను నా పాటలతో. అలాగే మంచి మంచి రెసిపీస్ తీసుకొచ్చి మీరు కూడా ట్రై చేయండి. నేను చేసినవి, నేను ఎంజాయ్ చేసినవి, నాకు టేస్టీగా ఉన్నాయి అనిపించినవి నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా అండి? ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. క్యాప్సికమ్ మీల్ మేకర్ కర్రీ అండి. సో, మీల్ మేకర్ టమాటో కర్రీ. ఇది చాలా ఈజీ అండి. ఇందులో పెద్ద కష్టమేం లేదు. మన ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే మనం చేసేయొచ్చు. చాలా ఈజీ అండి. నేను తొందరగా చెప్పేస్తాను మీకు. నేనేం ఎక్కువ మాట్లాడలేను పాపం. చాలా ఇబ్బంది పడతారేమో. బట్ అయినా సరే నేను మీకు చెప్పేస్తాను. ఆహ్, అసలైన దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. 2 క్యాప్సికమ్స్ తీసుకోండి. నేనైతే 2 క్యాప్సికమ్స్ తీసుకున్నాను. వాటిల్ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఓ మీడియం సైజ్ స్క్వేర్ క్యూబ్స్‌గా కట్ చేసి పెట్టుకోండి. పెద్ద పెద్ద క్యాప్సికమ్స్ తీసుకున్నాను నేను. ఆ పెద్ద పెద్ద క్యాప్సికమ్స్‌ని పెద్ద పెద్ద క్యూబ్స్‌గా కట్ చేసి పెట్టుకోండి. అలాగే మీల్ మేకర్‌ని మీకు ఎన్ని కావాలో అంత అంత మీల్ మేకర్‌ని మీరు వేడి నీళ్ళల్లో కొంచెం వేసేసి ఆహ్, వాటిల్ని వేడి నీళ్ళల్లో వేసేసి పెట్టుకోండి. కొంచెం ఉప్పేసి పెట్టుకోండి. సో దట్ ఒక 2, 3 మినిట్స్ వేడి నీళ్ళల్లో మరిగించేశాక తీసేసేయండి. మరీ ఎక్కువసేపు ఉంచకూడదు. దాని స్పాంజినెస్ పోతుంది. సో, ఒక 2, 3 మినిట్స్ వేడి వేడి నీళ్ళల్లో, మరుగుతున్న నీళ్ళల్లో వేసేసి, ఉప్పు వేసేసి దాన్ని దించేసేయండి. ఆ మీల్ మేకర్‌ని పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు మీరు పచ్చిమిరపకాయలని తీసుకోండి. నిలువుగానో, అడ్డంగానో ఎలా అలా మీకు కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిరపకాయలని ఒక 6, 7 పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకోండి. ఒక పచ్చిమిరపకాయని రెండైనా చేయండి, లేదా చీల్చేసేయండి. అదయిపోయిందా? నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. మా ఇంట్లో పెద్ద ఉల్లిపాయ ఉండేది. సో, మీరు 2 ఉల్లిపాయలు తీసుకోండి. సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. లేదా మాకు సన్నగా పొడుగ్గా ఇష్టం లేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం. మీరు ఎలా చేసుకుంటే అలాగా. ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకోండి. టమాటోలను కూడా చాలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద పీసెస్‌గా కాదండి. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. సో, క్యాప్సికమ్ కట్ చేసేసుకున్నాం, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం, టమాటోలు కట్ చేసుకున్నాం, పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకున్నాం. కరివేపాకు, కొత్తిమీర రెడీగా పెట్టుకోండి. అన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువ కావాలి. కరివేపాకు గానీ, కొత్తిమీర గానీ కొంచెం ఎక్కువ కావాలి. అవి కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. మీరు బాండీ పెట్టండి. బాండీ పెట్టాక నూనె వేయండి. మీరు కూరకి తగినంత నూనె, మీరు ఎంత వేసుకుంటారో, మీకు ఎంత అలవాటుందో అంత నూనె వేయండి. అంత నూనె వేశాక జీలకర్ర వేయండి. ఆవాలు వేసుకోండి. ఆవాలు ఇష్టమైతే ఆవాలు వేసుకోండి. నేను చాలా తక్కువ వేస్తాను. ఆహ్, ఆవాలు వేసుకోండి, జీలకర్ర వేసుకోండి. ఒకటో రెండో ఎండుమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేయండి. అది వేసేసాక మీరు ఈ పచ్చిమిరపకాయలు వేసేయండి.
ఈ మీరు నిలువుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు గానీ, అడ్డంగా తరిగి పెట్టుకున్న ఒక 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 పచ్చిమిరపకాయని సగంగా చేసిన పచ్చిమిరపకాయలు గానీ వేసేసేయండి. బాగా ఫ్రై చేయండి. అవి ఎప్పుడైతే టప్ టప్ మని వేగుతున్నాయో అప్పుడే మీరు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేయండి. ఉల్లిపాయలు వేసేసాక బాగా ఫ్రై చేయండి. వాటి టెక్స్చర్ మారుతుంది, కలర్ మారుతుంది, బాగా వేగిపోయాయని మనకి తెలిసిపోతుంది. అప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేయండి. షుగర్ వేస్తే కూరకి చాలా టేస్ట్ వస్తుందండి. మీరు కంపల్సరీ ఈ క్యాప్సికమ్ టమాటో మీల్ మేకర్ కర్రీలో కొంచెం హాఫ్ స్పూన్, నేను అనేది ఎక్కువ కాదు, హాఫ్ స్పూన్ షుగర్ వేయండి. ఉల్లిపాయలు వేశాక ఫ్రై చేయండి. కొంచెం పసుపు వేయండి, హాఫ్ స్పూన్ పసుపు వేయండి. వేసేసాక టమాటోలు వేయండి. టమాటోలు వేసేసాక బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసేసాక మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటాను. అది మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక వీడియోలో నేను మీకు ఎలా చేయాలో కూడా చెప్పేశాను. సో మీరు అక్కడ మీరు అక్కడ రిఫర్ చేసుకోవచ్చు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయే వరకు. టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా వేగిపోయాక మీరు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాక అప్పుడు మీరు క్యాప్సికమ్ ముక్కలు వేయండి. క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేశాక మీరు కొంచెం వాటర్ పోయండి. కొంచెం వాటర్, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోయండి. హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టండి. అది కూర అంతా కర్రీ అంతా అవుతూ ఉంటుంది. టమాటోల్లో ఉన్న పుల్లదనం, ఉల్లిపాయలు, ఈ క్యాప్సికమ్ అన్నీ వేగుతూ ఉంటాయి. క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు, మీరు వేసిన పోపు, కరివేపాకు ఇవన్నీను, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా బాగా అవుతూ ఉంటుంది. కొంచెం ఎక్కువ టమాటోలు తీసుకోండి మీరు, మరీ ఒకటి రెండు కాకుండా. మూ పెద్దవైతే మూడు, చిన్న చిన్నవైతే నాలుగో ఐదో తీసుకోండి. బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అప్పుడు అలా వేయండి. అప్పుడు మీరు ఎందుకంటే ఆ టమాటో ఉన్న పుల్లదనం, తీపిదనం మనం అవన్నీ వేసిన దానికి ఆ ట్యాంగినెస్ వచ్చి చాలా బాగుంటుంది కూర. అప్పుడు మీరు బాగా కూర అయిపోతుందని అనుకోగా అదే మనకి కూర అయిపోతుంది అన్నప్పుడు మీరు నేను చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి, ఆ మసాలా పౌడర్ మిరియాలు, ధనియాలు, జీలకర్ర అని చెప్పాను చూసారా, ఆ మసాలా పౌడర్ ఒక 1.5 స్పూన్ వేయండి. అలాగే ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ అదొక హాఫ్ స్పూన్ వేయండి. బాగా కలపండి. కలిపేశాక తగినంత ఉప్పు వేసుకోండి. తగినంత ఉప్పు, మీరు ఇందాక వేయలేదు కదా, ఓన్లీ హాఫ్ స్పూన్ షుగరే వేశారు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత ఉప్పు వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం వేసుకోండి. ఎందుకంటే అక్కడ ఇందాకనే 6-7 పచ్చిమిరపకాయలు వేశారు కాబట్టి మీరు కంపల్సరీ ఒక వన్ స్పూన్ 1 స్పూన్ ఫుల్ కారం వేసుకోండి, ఎండు కారం. బాగా కలిపేయండి. మొత్తం టెక్స్చర్ అంతా కర్రీ అంతా ఇదైపోతుంది. దాంట్లో మీరు కొంచెం మీ ఇంట్లో కొంచెం టమాటో సాస్ ఏదైనా ఉంటే ఆ టమాటో సాస్ కూడా ఆ కూరలో కొంచెం వేయండి. చాలా టేస్టీ వస్తుందండి. చాలా డిఫరెంట్ టైప్గా ఉంటుంది కూర. అందుకని కొంచెం టమాటో సాస్ లాంటిది కానీ ఏ సాస్ ఉన్నా పర్లేదు, ఆ సాస్ కొంచెం వేయండి. 1 స్పూన్, 1.5 స్పూన్ వేయండి. అది వేసేసాక బాగా బాయిల్ అవుతూ ఉంటుంది కూర. అప్పుడు మీరు ఈ మీల్ మేకర్ వేసేయండి. మీరు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న మీల్ మేకర్ని వేసేసేయండి. వేసేసి అది కూడా ఒక 5 to 10 నిమిషాలు కంపల్సరీ ఆ కూరని అలాగే మగ్గనివ్వండి. మూత మూత పెడితే పొంగిపోతూ ఉంటుంది. చూసుకుంటూ ఉండండి. సిమ్లో పెట్టి మగ్గనిస్తూ ఉండండి. దాంట్లో ఉన్న కూరలో ఉన్నంత జ్యూస్ అంతా మొత్తం ఈ మీల్ మేకర్ కూరలోకి వెళ్ళిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది మీల్ మేకర్ అయితే. అందులో ఆ జ్యూస్ అంతా వెళ్ళిపోయి ఆ మీల్ మేకర్ మీరు ఎప్పుడైతే తింటూ ఉంటారో కొరికి చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా. సో అదంతా వేసి ఇంకా మీకు తెలిసిపోతుంది. ఇంకా కూర అయిపోయినట్టు తెలిసిపోగానే మీరు కొంచెం గరం మసాలా, ఎవరెస్ట్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేయండి. ఇప్పుడు కూరంతా మంచిగా కలపండి. కొంచెం ఇంకొంచెం ఇంకొంచెం రిచ్గా కావాలన్నప్పుడు మీరు కొంచెం గట్టిగా ఉన్న పెరుగు, చాలా గడ్డ పెరుగు ఉన్నది వేయచ్చు. ఒక 1 స్పూన్, 1.5 స్పూన్ గడ్డ పెరుగు, అలాగే కొంచెం పాలు, చిక్కటి పాలు వేసేసి బాగా కలపండి. అది ఒక రకమైన మంచి టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. మనం ఏదో రెస్టారెంట్లో తిన్న కూరలాగా ఉంటుందండి. సో మీరు ఇలాగ ట్రై చేయండి. చాలా క్రీమీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కూర. మీరు పక్కన పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీరని కూడా మీరు వేసేసేయండి. గార్నిష్గా వేసేసి మొత్తం మొత్తం మిక్స్ చేసేసేయండి కూరలో. ఒక 2 నిమిషాలు ఉంచేసి దించేసేయండి.
సో మీ మీల్ మేకర్ టమాటో కర్రీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పెరుగు 1 ½ స్పూన్ పెరుగు, ఈ పాలు, ఇవన్నీ ఈ టమాటో సాస్ ఇవన్నీ కలిపి చాలా టేస్టీ ఇస్తుందండి. ఈ మసాలా, గరం మసాలా గానీ, నేను చేసుకున్న మసాలా పౌడర్స్ గానీ, ఇవన్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. టమాటోలు ప్యూరీ చేసుకునే వాళ్ళు ప్యూరీ కూడా చేసుకొని వేసుకోవచ్చు. మాకు ముక్కలు ఇష్టం లేదు అన్నవాళ్ళు టమాటో ప్యూరీగా కూడా మీరు చేసుకొని వేసుకోవచ్చు. ఇలా మీ ఇష్టం. మీరు ట్రై చేయండి దయచేసి. చాలా బావుంటుంది. ఇంకా మరిన్ని రెసిపీస్‌తో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. మీరందరూ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. శ్రీవల్లి టాకీస్‌కి సపోర్ట్ చేసి అందరినీ శ్రీవల్లి టాకీస్‌ని సపో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరూ 'స్టాలిన్‌లో' చిరంజీవి గారు చెప్పినట్టు ఒక ముగ్గురు కదా! నేను ముగ్గురు చెప్పట్లేదు. ఒక నలుగురు, ఇంకో నలుగురికి, ఇంకో నలుగురు, ఇంకో నలుగురికని షేర్ చేసి నా ఛానల్‌ని నిలబెట్టండి. ఓకేనా అండి? నేను మరిన్ని ముచ్చట్లలో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.